హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా మనం చీపురు కానీ ఏదైనా బుక్ చేసినప్పుడు కానీ ఇలా రోల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అట్ట ముక్కలు. ఇట్లా వేస్ట్గా పడేస్తూ ఉంటాము. వీటితో బ్యూటిఫుల్ ఆర్గనైజ్ అయితే చేసి చూపిస్తాను జీరో కాస్ట్లోని. ఇలా 4 పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మనం కేక్ తెచ్చుకున్న తర్వాత కేక్ కింద ఇలాంటి అట్ట ముక్క అనేది ఉంటూ ఉంటుంది కదా, దాన్ని వేస్ట్గా పడేయకుండా నేనైతే ఉంచుకొని దాన్ని గిఫ్ట్ పేపర్ని అయితే అతికిచ్చేసుకున్నాను. అలాగే ఇట్లా కట్ చేసుకున్న రోల్స్కి కూడా మనం గమ్ముతో అంటించేసుకోవాలి నీట్గాన. మనం ఏ సైజులో అయితే కట్ చేసుకున్న సైజులోనే అంటించుకున్నా పర్లేదు, లేదంటే క్లాత్ అంటించుకున్నా పర్లేదు, మీ ఇష్టం అనమాట. మన ఇంట్లో ఉంటే నా ఇంట్లో ఉంది గిఫ్ట్ పేపర్, అందుకనే నేను అంటించేసుకున్నాను. ఇలా నీట్గా అంటించేసుకున్న తర్వాత మన కింద అట్ట ముక్క ఉంది కదా, దానికైతే మనం గమ్ముతో అయితే అంటించేసుకోవాలి. పేకికైనా పర్లేదు, గమ్మైనా పర్లేదు. ఇలా అంటించేసుకుంటే మనకి బ్యూటిఫుల్ పెన్ స్టాండ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇట్లా చాలా విధాలుగా వాడుకోవచ్చు. గాజులు కావాలంటే గాజులు వేసుకోవచ్చు, పెన్ కానీ స్పూన్స్ కానీ మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. జీరో కాస్ట్లో అయితే తయారైపోయింది కదా. ఈ స్పిల్ అనిపించేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత అందంగా అయితే ఉంది కదా. నేనైతే ఇలా సింపుల్గానే టేబుల్ మీద పెట్టి అయితే యూజ్ చేసుకుంటున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అనిపించేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా, ఇలా కేకులు తెచ్చుకున్నప్పుడు కేక్ బాక్స్లు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఇట్లా వేస్ట్గా పడేస్తూ ఉంటాము. వీటితో అయితే మంచి ఆర్గనైజ్ అయితే చేసి చూపిస్తున్నాను జీరో కాస్ట్లోని. ఇలా మన పిల్లలది ఏదైనా పైన పార్ట్ని అయితే ముందు కట్ చేసేసుకోవాలి. బాక్స్ పైన పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఏదైనా పిల్లలది పాత టీషర్ట్ తీసుకొని దీనికి తొడిగేసుకోవాలి. తొడిగేసుకొని మనం కట్ చేసుకున్న పైన పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఇలా పైన నుంచి లోపలికి వేసేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేదంటే పిల్లలకి ఇలాగా చిన్న చిన్న ప్యాంట్లు లాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నచ్చిలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఏదైనా మన ఇంట్లో అట్టముక్క ఉంటే ఇలా ఈ సైజులో అయితే మనం తీసేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఇలా 4 పలకలు సమానంగా ఉన్నట్టు తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రేజ్ తోటి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే మనకి ఈ షేప్లో అనేది వస్తూ ఉంటుంది కదా. ఇలాంటి మీషోలోని, ఫ్లిప్కార్ట్లోని బుక్ చేస్తూ ఉంటాము ఎన్నో డబ్బులు పెట్టి. అలా కాకుండా జీరో కాస్ట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలకి డ్రాయింగ్ కలర్స్ అనేది ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన కలర్ డ్రా చేసేసుకొని ఏదైనా చిన్న అట్టముక్కలు 2 తీసుకొని గమ్ముతో అంటించేసుకోవాలి. అలాగే పెద్దది ఒకటి తీసుకొని ఇలా అంటించుకున్న తర్వాత మనకు వాల్కి అంటించుకున్నట్లయితే బ్యూటిఫుల్ వాల్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఏదైనా ఫ్లవర్ బుక్కి పెట్టుకోవడానికి, చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. నచ్చిలా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. వేస్ట్గా పడేసే వాటితో మన ఇంట్లో అందంగా చేసుకోవచ్చు అనమాట. చూడండి జీరో కాస్ట్లో అయితే రెడీ అయిపోయింది కదా. యూస్ఫుల్ అనిపించి ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా, మనం కోల్గేట్ తెచ్చుకున్నప్పుడు కోల్గేట్ డబ్బాలు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, వాటితో బ్యూటిఫుల్ ఆర్గనైట్ అయితే చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇలా 2 డబ్బాలు తీసుకొని మిడిల్కి మనం మార్గతో డ్రా చేసుకొని సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ని కానీ లేదంటే గిఫ్ట్ పేపర్ని కానీ తీసుకొని గమ్ముతో అతికిచ్చేసుకోవాలి. అతికిచ్చేసుకుంటే ఇలా బ్యూటిఫుల్ పెన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకు టేబుల్ మీద ఇచ్చేసుకోవచ్చు, లేదంటే మనం డైనింగ్ టేబుల్ మీద స్పూన్ లాంటివి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా, జర్నీలు చేసేటప్పుడు మనకు వామిటింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చాలామందికి ట్యాబ్లెట్లు వేసుకుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఒక కచ్చిప్లోని ఒక స్పూన్ బియ్యము, 2 కర్పూరము తీసుకొని మనం మూటలో కట్టేసుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని జర్నీ టైంలోని స్మెల్ చూసినట్లయితే వామిటింగ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నచ్చిలా అంటే ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి ఆర్లిస్ తెచ్చుకున్న తర్వాత కంపౌండ్ డబ్బాలు అనేవి పడేస్తూ ఉంటాం కదా, కాంప్లైంట్ డబ్బాలు పడేయకుండా వీళ్ళతో బ్యూటిఫుల్ టిప్ అయితే చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా లెగ్గిన్లోనే అయితే చిన్న పీస్ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని దీనికి తొడిగేసుకోవాలి, లేదంటే చిన్న పేపర్ని మనం గిఫ్ట్ పేపర్ని అతికిచ్చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా అతికిచ్చేసుకొని 4 పక్కల లోపలికైతే మడిచేసుకొని క్లాత్ని అయితే కూడా మడిచేసుకొని మనం పిన్నులు కొట్టేసుకోవాలి 4 పక్కల, లేదంటే ఫెవిక్విక్ అంటించేసుకుని అంటిపోతుంది. ఇలా పిన్నులు కొట్టేసుకున్న తర్వాత ఇందులో మన పోలిథిన్ కవర్లు అనేవి మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాం కదా, ఇందులో పెట్టి ఇచ్చేసుకున్నట్లయితే ఎవరికి తెలియదు. నచ్చేలా ఉంటే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా, పాత నైటీలు వేస్ట్గా పడేస్తూ ఉంటాం. పాత నైటీలతో అయితే టిప్ అయితే చిన్న ఫాలో అయిపోయింది. వీడియోలో చూపించినట్లుగా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఒక హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా మనకు 4 ఫోల్డ్ అనేవి వస్తాయి కదా. దీన్ని ఏమైనా మనం మిషన్ మీద కానీ చేతితో కానీ టిచ్ చేసుకోవాలి. టిచ్ చేసుకుంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల కింద వేయడానికి, టాయిలెట్ అటు వేస్తే వాష్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే మనం వాష్రూమ్ దగ్గర కూడా మ్యాట్ కింద వాడుకోవచ్చు. ఇలా పడేసి వాటితో యూస్ఫుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్గా చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా, లెగ్గిన్లోంచి చిన్న మనకి చెయ్యి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు అయితే తీసేసుకొని ఇలా చేతికుట్టు అయితే వేసేసుకోవాలి. పైనుంచి కిందన ఏమైనా ఒక రబ్బర్ బ్యాండ్ తోటి మనం ఇలాగ 2-3 సార్లు తిప్పేసుకుంటే మనం రబ్బర్ బ్యాండ్ తోటి బంద్ చేసుకుంటే అయిపోతుంది ఈజీగానే.
ఇలా కింద పక్క రబ్బర్ బ్యాండ్ కానీ చిన్న తాడుని కానీ కట్టేసుకున్న తర్వాత దీన్ని మనం రిటర్న్ వైపు చేసేసుకుంటే ఇలా మనకు పౌచ్‌లాగా అన్నది వస్తది కదా! ఈ ఎండాకాలంలో పిల్లలకి స్కూల్‌కి వాటర్ బాటిల్ గానీ, మనం స్కూటీ మీద వెళ్ళేటప్పుడు గానీ పానీ అనేది తీసుకెళ్తూ ఉంటాం కదా! వేడెక్కిపోతూ ఉంటది. ఎండాకాలం కాకుండా ఇందులో పెట్టేసి మన స్కూటీకి తగిలించుకున్నా సరే వేడి కాకుండా ఉంటది. యూజ్‌ఫుల్ అనిపించాలంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. లైక్ చేయండి. నెక్స్ట్ ప్రతి ఒక్కరం ఫ్రిడ్జ్ అనేది వాడుతున్నాం కదా ఫ్రెండ్స్. కానీ ఫ్రిడ్జ్‌లో ఐస్ తీసేటప్పుడు చాలామంది తప్పైతే చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. ఫ్రిడ్జ్‌లో చాకులు, స్పూన్లు పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అనేది పాడైపోతది. కరెంట్ షాక్ కూడా కొట్టే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఒకసారి చేసి చూడండి. ఫ్రిడ్జ్‌లో మనకు ఐస్ బటన్ ఇస్తాడు కదా! దాన్ని ఆఫ్ చేసి ఉంచేస్తే హాఫ్ అన్ అవర్‌లో ఫ్రిడ్జ్ అనేది కరిగిపోతది ఐసు. తర్వాత మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసిన తర్వాత తీసుకుంటే సరిపోతది. లేదంటే నెక్స్ట్ ఇలా మన చాకులు పెట్టడం వల్ల పక్కన ఫ్రిడ్జ్‌కి సెన్సిటివ్‌గా ఉండడం వల్ల ఐస్ గడ్డ కడతది కదా! అది పాడైపోతది. ఫ్రిడ్జ్ కూడా పాడవుతది. నచ్చి ఇలాంటి టిప్ అయితే ఫాలో అయిపోయండి. మన ప్రతి ఒక్కరిలో మిషన్ అనేది ఉంటూ ఉంటది కదా! కుట్టినా కుట్టకపోయినా అలాంటప్పుడు ఒక్కోసారి ఎలాంటి బట్టలు కుట్టినా సరే పీస్ అన్నది వచ్చేస్తుంటది. మాటికి మనం సూదనేది మారుస్తూ ఉంటాము. అయినా సరే క్లాత్ పీస్‌లా లాగేస్తుంటది. అలాంటప్పుడు అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. ఇలా ఏదైనా మనం అల్యూమినియం పేపర్ తీసుకొని ఒక 4, 5 సార్లు రఫ్ చేసినట్లయితే స్టిచ్చింగ్ బాగా వస్తదండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ ఇలా పాత పిల్లో కవర్‌నయితే మనం పడేస్తూ ఉంటాము. పాత పిల్లో కవర్‌లో పడేయకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. మన ఇంట్లో ఓల్డ్ టాపులు గానీ, నైటీస్ గానీ ఉంటాయి కదా! ఇలా పిల్లో కవర్ లోపల పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని బాగా చూసుకున్న తర్వాత మనం చేతి కుట్టేసేసుకోవాలి ఫోల్డ్ వైపు. ఇలా మనం డోర్ మ్యాట్ కింద యూజ్ చేసుకున్నట్లయితే వర్షాకాలంలోనే వాడుకోవడానికి బావుంటది. యూజ్‌ఫుల్ కూడా అవుతుంది. నచ్చాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ కరివేపాకు అనేది తెచ్చుకున్న తర్వాత 10, 15 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అయిపోయండి. కరివేపాకుని బాగా వాష్ చేసుకొని ఫ్యాన్ దగ్గర అయితే పొదులు లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా న్యూస్ పేపర్ కింద ఏసుకొని, ఒక స్పూన్ బియ్యం ఏసుకొని, పైనుంచి వేరే న్యూస్ పేపర్ ఏసుకున్నా పర్లేదు. లేదంటే ఇలా గట్టిగా చుట్టేసుకొని ఒక పాలిథీన్ కవర్‌లో ఉంచితే 10, 15 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటది. డెఫినిట్‌గా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ ఏమన్నా ఏంటి ములంకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ములంకాయలే మా ఫ్రెండ్ అయితే సెలవుకెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. చాలా ఎక్కువైతే తీసుకొచ్చిందనమాట. నేను వీటిలో ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. ఇలా ములంకాయలు శుభ్రంగా మనం కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక పేపర్ అయితే ఏసేసుకొని దాన్ని పేపర్‌లో పెట్టేసి మనం పాలిథీన్ కవర్‌లో కొద్దిగా కుకింగ్ ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఈ ముక్కలకి అప్లై చేసేసిన తర్వాత కిందన ఒక పేపర్ ఏసేసుకొని ఒక కవర్‌లో ఉంచినట్లయితే మనకి 10, 15 డేస్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. కానీ ములంకాయలు తెచ్చిన తర్వాత ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానో కర్రీ వండిన తర్వాత నాకు ఫస్ట్ టైమ్ అయితే తెలిసింది ములంకాయల గురించి. కర్రీ ఎంత చేదుగా ఉందో ఫ్రెండ్స్, అసలు కాకరకాయ కన్నా చేదుగా ఉంది. ఎవ్వరం తినలేదు, పడేసామనమాట. ములంకాయలు కూడా చేదుగా ఉంటాయని నాకు ఫస్ట్ టైం తెలిసింది. మీలో ఎవరికన్నా తెలిసేలా ఉంటే ములంకాయల కూర కూడా చేదుగా ఉంటదని కామెంట్స్‌లో చిన్న కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్ టైం అనమాట ములంకాయల కర్రీ ఇంత చేదుగా ఉంది. నేను పడేసాను ఫ్రెండ్స్. కానీ తనకు చెప్తే బాధపడుతదని నేనేం చెప్పలేదనమాట. నెక్స్ట్ నెక్స్ట్ టిప్ ఏమోనా ఇలా మనం కవర్‌లో మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. వాటితో మంచి ఆర్గనైజ్ అయితే ఫ్లవర్స్ బుకే అయితే చేసి చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూసేయండి. ఇలా మనం నొక్కిపెట్టి తీసుకొని ఇలా మనం ఎంత పొడవైతే వస్తుందో అంత పొడవైతే కట్ చేసుకొని కవర్ ఎన్ని సార్లు అయితే ఫోల్డింగ్ వస్తదో అన్ని సార్లు కూడా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసుకోవాలనమాట. కట్ చేసుకుంటే మంచి మనకి జీరో కాస్ట్‌లోనే మంచి ఫ్లవర్ బుకే అయితే చేసుకోవచ్చనమాట. ఇలా ఎన్ని సార్లు వస్తే అన్ని సార్లు కట్ చేసేసుకొని ఒక దారాన్ని అయితే తీసేసుకొని చుట్టేసుకోవాలి గట్టిగాన. కింద పక్క ఇలా రోల్‌లా చేసేసుకొని మనం ఇలా మనకి ఎన్ని ఫోల్డింగ్స్ వస్తాయో అన్ని ఫోల్డింగ్స్ కూడా మనం ఇలా చేత్తో గట్టిగా పట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా దారం తీసి కింద పక్క అయితే టైట్‌గా ముడేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్నదాన్ని మనం కత్తెరతో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకు బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది తయారైపోతది. ఇంట్లో బైండింగ్ వైర్ అనేది ఉంటది కదా! లేదంటే ఏదైనా ఒక చిన్న చిన్నవి పతలా ఉన్న ఊసలు అయితే తీసేసుకొని మనం 4, 5 ఫ్లవర్స్ చేసుకొని ఫ్లవర్ బుక్కీలో పెట్టుకున్నట్లయితే జీరో కాస్ట్‌లోనే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే తయారైపోతది. ఇదే కలర్ రెడ్ కలర్‌లో చేసేయాలంటే చాలా అందంగా ఉంటదండి ఫ్రెండ్స్. నచ్చేలాంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. నేను 4 ఫ్లవర్స్ అయితే చేసుకున్నాను. ఫ్లవర్స్ చేసుకొని ఇలా మనం ఫ్రిడ్జ్ మీద అయితే డెకరేటివ్ కింద పెట్టుకున్నాననమాట. మీకు నచ్చేలా ఉంటే మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి. చూడండి ఎంత అందంగా అయితే వచ్చేసాయి కదా! సింపుల్‌గా 5 నిమిషాల్లో మనం చేసుకోవచ్చనమాట. ఈ ఫ్లవర్స్ అయితే నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ చాలామందికి మేకప్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళైతే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ కొద్దిగా పౌడర్, కొద్దిగా రోజ్ వాటర్ తీసేసుకొని మనం ఇలా చేతిలో మిక్స్ చేసుకొని ఇలా మన ఫేస్‌కి అప్లై చేసుకున్నట్లయితే చాలా గ్లోగా కనపడుతదండి. మనం కూడా మేకప్ వేసుకున్నట్టు ఉంటది. నచ్చేలా ఉంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. చూడండి ఆరిపోయిన తర్వాత నార్మల్‌గా ఉంటది. ఇలాంటి నెట్ట కవర్‌లనేవి తెచ్చుకున్న తర్వాత మనం వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. ఈ నెట్ట కవర్‌లో అయితే మంచి టిప్ అయితే చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ఇలా 4, 5 కవర్‌లు అయితే ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఒక దాంట్లోకి ఒకటి మడత పెట్టేసుకొని ఒక లాస్ట్‌లో ఒక కవర్ అయితే ఉంచేసుకొని లాస్ట్‌కి దూర్చేసుకొని మనం ఇలా స్క్రబ్బర్ కింద ఫోల్డ్ చేసేసుకొని ముడి వేసుకున్నట్లయితే మనం సామాన్లు తోముకునే స్క్రబ్బర్ అనేది తయారైపోతది. డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అనిపించేలా ఉంటే ట్రై చేయండి. ఇయ్యే మనం మార్కెట్‌లో కొంటూ ఉంటాం కదా! 20 రూపీస్‌కి, 10 రూపీస్‌కిని అలాంటివి మనం పడేసే వాటితోటి ఇంట్లోనే మనం ఈజీగా స్క్రబ్బర్ అనేది తయారు చేసుకోవచ్చు.
ఇట్లా దోముకున్నా సరే చాలా నీట్గా వస్తాయండి. యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇందులో ఏ టిప్ నచ్చినా సరే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.